కొన్నిసార్లు బలహీనంలో ఉన్న మనము ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రార్థించాలని కూడా మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మయే మనలో ఉండి మనతో ప్రార్థించి మన జీవితంలో జరిగే కార్యములను ఎందుకు ఇవి జరుగుతున్నాయని కూడా మనకి నేర్పిస్తాడన్నమాట. జ్ఞానమును ప్రసాదించే ఆత్మమా, సత్యములో నడిపించే ఆత్మమా, అందరినీ సుతంత్రులుగా మార్చే ఆత్మమా, మాతో మాట్లాడండి, మా జీవితాన్ని ధన్యపరచండి, మా జీవితంలో జరిగే కార్యములను మాకు నేర్పించండి. అడుగుదాం, ఎట్లు మేము జీవించాలి, దేని కొరకై జీవించాలి, పరిశుద్ధాత్మ నేర్పించండి. As you lift up your hands, call upon the Holy Spirit to teach you. Romans 8 verse 26 to 27. At times we do not know why these things are happening to you. Why these things are happening. You do not know what to do in this moment. Because your power, your experience is limited. But the Holy Spirit will come to you. He will teach you into all truth. And that truth will set you free. Amen. He will teach you. Ask Him, teach us, Holy Ghost, teach us and lead us to life. Call upon Him. మాలో సదా నివసించు పావనాత్ముడా, నీ చిత్తం నెరవేర్చ నేర్పించుమా. మాలో సదా నివసించే పావనాత్ముడా, నీ చిత్తము నెరవేర్చ నేర్పించుమా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమొసగు పావనాత్ముడా, 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 జీవమొసగు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కొరకై ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప, జ్ఞానం ఒసగు పావనాత్ముడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5-6 వచనములో ఇలా రాయబడి ఉన్నది. మనము మన శక్తి చేత కొన్ని కార్యములను గ్రహింపలేము. ఆ తరుణంలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదీను మా యందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. మన సామర్థ్యము ప్రభు నుండి వస్తుంది. I am your sufficiency, says the Lord. In your life, you don't understand many things, but remember, I am your sufficiency. నీ సామర్థ్యం, నీ సంతృప్తి, నిన్ను యోగ్యులుగా మార్చటం నా పని అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనమందరినీ దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే ఈ లోకానికి తీసుకుని వచ్చి ఉన్నాడని మనం యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాం. ఇలా గొప్ప ప్రణాళికతోనే మనల్ని సృజించి ఈ లోకంలో మన ద్వారా కొన్ని కార్యాలను నెరవేర్చాలని ఆశించే ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏమనగా, ఆయన సంకల్పము మనలో నెరవేర్చుటకు
ఆయన మనల్ని తన మార్గములో నడిపిస్తాడు. మన తలంపులు, మన ఆలోచనలు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వంటివి కావు. మన తలంపుల ప్రకారమే నీ జరగాలని ఆశపడుతున్నాం, దాని కొరకై ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మోషేను ఎడారిని నడిపించినట్లు దేవుడు కూడా మనల్ని నడిపింప స్టార్ట్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు మన ధైర్యాన్ని కోల్పోతాం. కొందరు దారిలోనే ఆగిపోతారు, కొందరు వెనుకకు వెళ్ళిపోతారు, కొందరు ముందుకు సాగిపోలేక కన్నీరు కార్చుకుంటూ దేవునితో నడుస్తూ వెళుతారు. చివరిగా దేవుని మహిమను తమ జీవితంలో కనుగొంటారు. ఇంకా కొందరు తన్ను తాను బలిగా మార్చుకొని వారు ముందుకు సాగిపోతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. విత్తనం కనబడుతున్నప్పుడు మంచిగా, అందముగా, జీవమిచ్చేదిగా, జీవాన్ని తనలో మోస్తున్నదానిగా కనబడుతుంది. కానీ ఆ విత్తనం భూమి మీద పడినప్పుడు, జీవమును ఒసగుటకు తన్ను తను అర్పించినప్పుడు దాని రూపం మారిపోతుంది. మళ్ళీ దాన్ని మనం పట్టుకొని దాన్ని బియ్యముగా మార్చలేము. ఎప్పుడు అభివృద్ధి దారిలో ఒక్క విత్తనమును దేవుడు నడిపిస్తాడో అప్పుడు ఎవరు దాన్ని అర్థం చేసుకోలేరు. అది వెన్నుగా ఒక చిన్న నారుగా మారి పచ్చగా మారిపోతుంది, కలరు మారిపోతుంది, రూపం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో పనిచేస్తున్న దేవుడు కూడా ప్రతి నరుని ఒక ఉన్నత రీతి నడిపిస్తూ ఉంటాడు. వెన్ potter takes the mud to make it a pot, the mud loses its power. The mud loses its color. The potter takes the mud and takes away the stones from the mud. He pours water into the mud. The mud cries, "What's wrong with you? Why are you destroying me?" But the potter takes away the mud and not only pours water into it, he climbs on the mud and starts to step over it. The mud begins to cry. Not only that, he takes the mud and puts it into the wheel. The mud begins to weep and cry, saying, "I'm at the end of my road." But the master doesn't leave that. He takes that pot and puts it into the fire. And the mud loses its color, loses its shape. It thinks that is the end of its life. But then the potter only knew what he does with the mud. He colors the pot, and that becomes so precious. Many people are attracted. Some say, "Give me this pot to keep my flowers." Some others say, "Let me take it to cook my food." Some others say, "Give me that pot. It will keep the water cool." But the pot only knew the process it has gone through, the pain it has gone through. The potter knows, I can leave you as mud, or I can make you a life-giving source. God calls people when they are willing to follow Him, and when He loves them, when He wants to make them source of life, He leads them to go through a process of life in which so much of pain, so much of struggle,
సో మచ్ ఆఫ్ క్రయింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్. మట్టి భూమి మీద హాయిగా ఉంది, ఎవరు డిస్టర్బ్ కాకుండా. కానీ ఆ మట్టిని చూడగానే కుమ్మరి తలస్తున్నాడు, ఈ మట్టి బాగుంది, దీని ద్వారా నేను మంచి మట్టి పాత్ర చేయగలను. మట్టి చూస్తుంది, నీకెవరు దొరకలేదా, నన్నే చూస్తున్నావు. కుమ్మరి ఏం చేస్తాడు, మెల్లగా కడపార తీసుకుని వచ్చి దాన్ని పొడుస్తున్నాడు, మట్టిని తీయటకు. ఆ మట్టి ఏడుస్తుంది, నిన్ను నమ్మినదే నా తప్పు, నీకు వేరే ఎవడు దొరకలేదా, నన్ను ఇలా తీసేస్తున్నావే, నేను హాయిగా అక్కడ సెటిల్ అయి ఉన్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు. కానీ ఆ కుమ్మరి ఆ మట్టి మాట వినడు, ఆయనకు తెలిసి ఏం చేయాలని. కనుక ఏం చేస్తాడు, ఆ మట్టిని తీసుకొని పోయి దానిలో ఉన్న రాళ్ళంతా తీసేస్తాడు. ఆ మట్టి ఏడుస్తుంది, నీకేం, నువ్వు దేవుడా పిచ్చివాడా అయిపోయావా, ఆ మట్టి ఉన్నప్పుడే నాకు గ్రిప్ ఉంది, సపోర్ట్ ఉంది, ఆ మట్టిలో రాళ్ళంతా తీసేసిన నేను ఏమైపోతా. ఆ కుమ్మరి వినటలేదు, ఏం చేస్తాడు, ఆ మట్టిని తీసుకొని పోయి దానిలో నీళ్లు పోస్తాడు. మట్టి అంతా నీళ్ళు అయిపోతుంది, నీటితో కలిసిపోతుంది. అంతే నా సంగతి, నా రూపు పోయింది, మాపు పోయింది, అంతా పోయింది. ఏడుస్తుంది మట్టి. కుమ్మరి వినట్లేదు, ఏం చేస్తాడు, ఆ మట్టి మీద ఎక్కి తొక్కుతాడు. ఆ మట్టి ఎవరికి చెప్పాలి, ఏమి చెప్పాలి, లోపల కన్నీరు కాస్తుంది. ఆయన పోసిన నీళ్ళంతా మట్టిలో కలిసిపోతుంది. తర్వాత నీళ్ళు ఎక్కడ, మట్టి ఎక్కడ కనబడదు. అట్లా వదిలిపడకూడదా, దాన్ని తీసి ఒక పెద్ద వీల్లో పెడతాడు. పెట్టి ఆయన ఏం చేస్తాడు, చుడుతున్నప్పుడు అది చక్కరగా వస్తుంది. చనిపోతానో ఏమో, ఇది ఏమిటి, ఆయనను వదలలేదు, దాన్ని మళ్ళీ నిప్పులో పెట్టాడు. అంతే నా సంగతికి. కానీ అది దానికి ముగింపు కాదు, అది దానికి ఆరంభము. దాన్ని అందమైన పాత్రగా ఆ నిప్పు నుండి బయటకు తీసి దానికి రంగు వేసి బయటకు ఉంచినప్పుడు చాలామంది దాన్ని చూచి, ఇది నాకు కావాలి, నాకు కావాలి, డబ్బు తీసుకోండి, అది నాకు ఇచ్చేయండి అని అడుగుతారు. విలువలేని మట్టి విలువైన పాత్రగా మారుతుంది. ప్రభు ఈరోజు మిమ్ములను నన్ను చూచి, నిన్ను నేను ఒక ప్రత్యేక కార్యం కోసం సృజించాను, దాన్ని నేను నెరవేర్చాలంటే నీవు నా చేతిలో ఉన్న మట్టిలాగా ఉండిపోతావు. కుమ్మరి చేతిలోని మట్టిలాగా నేను నిన్ను నడిపిస్తాను. కానీ జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను మహిమగల పాత్రగా మారుస్తాను. నీవు నా చేతిలో ఉండుటకు సిద్ధంగా ఉంటావా అని అడుగుతూ ఉంటాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచుకోండి. ప్రభు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితానికి అవసరమైన అన్నిటినీ నెరవేర్చువాడు నేను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా పనికి నీవు యోగ్యుడవని నేను నిన్ను కనుగొంటిని. నా పనికి నీవు యోగ్యుడవని, నీవు అర్హుడవని నేను కనుగొంటిని. నాలో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్, గొప్ప శక్తి, నా బలము అన్నీ నీలో పనిచేయుటకు
కావలసినదంతా నీలో ఉన్నాయి, అన్ని మెకానిజం నీలో ఉన్నది. నువ్వు ఎస్ అన్నావంటే చాలు, పరలోకం నీతో కలిసిపోతుంది, మహిమ నీకు సొంతమైపోతుంది. అన్నీ చేయగలిగిన అన్నీ నీలో ఉన్నాయి. నీవు నా వలన నా కార్యం కోసం సృజింపబడ్డావు కాబట్టి పరలోకం నీతో కలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నది. అద్భుత ఆశ్చర్య క్రియలు నీలో జరుగుటకు రెడీగా ఉన్నాయి. నువ్వు ఆ కుమ్మరి చేతిలో ఉండుట సిద్ధమైనచో ఆ ప్రభు మీలో పని చేస్తున్నాడు. మీరు చేయబోతుంది మీ శక్తి వలన కాదు, మీ కుటుంబ శక్తి వలన కాదు, మీ దగ్గర ఉన్న డబ్బు వలన కాదు. దేవుడు మీలో చేయబోవు కార్యములు దేవుని శక్తి వలన నీలో జరగబోతున్నాయి. దేవుని మహిమ గల కార్యాలు దేవుని వలన జరగబోతున్నాయి. దేవుడు నీలో పనిచేస్తున్నాడు, ఆయన ఆత్మ నీలో పనిచేస్తున్నాడు. దేవుడే నీకు కావలసినదంతా ప్రసాదించబోతున్నాడు. ఆయన నిన్ను తయారు చేశాడు. నీ అర్హత దేవుని నుండి వస్తుంది, నీ సంతృప్తి దేవుని నుండి వస్తుంది, నీ విమోచనం నీ దేవుని నుండి వస్తుంది. ఈ రహస్యమును మీలో దేవుడు ఈరోజు నేర్పించమని అడగండి. రెండు చేయి పైకి లేపి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నాలో నీవు చేయి కార్యములను నేర్పించే తోడు నీవేగా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నువ్వు నీ సత్యం నేర్పించలేదంటే నేను జారిపోతా, నేను పడిపోతాను. కనుక జారిపోకుండా పడిపోకుండా నాలో నీవు చేయు కార్యములను గ్రహింప నా చేయి పట్టుకో నాయనా. రెండు చేతులు పైకి లేపి ఆయన అడగండి. The things that the Lord does in our lives has to be learned from the Master. By our own physical strength and wisdom and knowledge, we can't understand what God does in our lives. As you lift up your hands, ask Him, lead me, Lord. Lead me to your truth. Lead me to yourself, that I may see you. I may understand what you are doing in my life. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు
నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.